హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో విత్ వినోద్ 186. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే నా పేరు వినోద్, ఐఎమ్ ఏ బీటెక్ స్టూడెంట్. సో ఈ వీడియోలో మనకి క్లియర్గా ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో కౌన్సిలింగ్ ఒకటే కాదు, చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో కౌన్సిలింగ్ గురించి అయితే ఈ వీడియోలో క్లియర్గా మనం అయితే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో కౌన్సిలింగ్ గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళే ఒక డేట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ డేట్ ఏంటి అండ్ అలాంటి స్టూడెంట్స్కి డౌట్స్ ఏంటి అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్లో ఎలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారా? సో నేను మీకు ఎంసెట్ వరకే కాదు, మీరు బీటెక్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఒక జాబ్ కోసం, సో మీరు 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు మీకు ఒక జాబ్ కావాలనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, ఇలా అంతా కూడా నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. సో ఈ బ్యాచ్ నుంచి నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ మీ సీనియర్స్కి అయితే బీటెక్ సెమ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, మిడ్ ఎగ్జామ్స్ ఎలా పాస్ అవ్వాలి, ఇలా చాలా వీడియోస్ చేసి వాళ్ళకైతే హెల్ప్ చేశాను. సో ఆ వీడియోస్ కూడా చాలా స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అయ్యాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు మన ఛానల్లో. సో మీకు ఇప్పటి నుంచి నేనైతే ఈ బ్యాచ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో మీకు ఫస్ట్ ఇయర్ నుంచి ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్ నుంచి ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్ నుంచి ఏం నేర్చుకోవాలి, ఇలా అంతా కూడా నేను డీటెయిల్గా నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. మీరు 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఒక జాబ్ తెచ్చుకోవడానికి నేనైతే చాలా హెల్ప్ చేస్తాను నేను చెప్తున్నాను. సో నేను ఇంత హెల్ప్ చేస్తాను నేను ఫిక్స్ అయినప్పుడు మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ ఉండాలిగా. సో నేను అందుకే చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసింటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసేయండి. వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో ఇంకా మనం వీడియోని అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మన కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కౌన్సిలింగ్ గురించి ఏంటంటే మనకి అఫీషియల్గా గవర్నమెంట్ వాళ్ళు ఒక డేట్ రిలీజ్ చేశారు. ఆ డేట్ ఏంటి? సో ఎప్పటి నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందంటే మనకి జూలై 15th నుంచి మన కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి జూలై 15 అనేది ఒక డేట్ ఇచ్చారు. బట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలుసా? ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మనం ఫస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది. సో ఒకవేళ ఆన్లైన్లో కాకుంటే మళ్ళీ ఆఫ్లైన్లో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కొంచెం ప్రాసెస్ పడుతుంది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. సో వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అంటే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం ఉంటుంది ప్రాసెస్. సో కాలేజ్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో మీరు ఏదైతే కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ కాలేజీలో మీకు ఏదైతే మీ ర్యాంక్కి మీ క్యాస్ట్ బేస్ చేసుకుని మీకు కాలేజ్లో ఒక బ్రాంచ్ అనేది ఇస్తుంటారు. సో ఇదంతా కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ అయిపోయాక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అంటే మీకు ఫస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏదైతే కాలేజ్ వచ్చి ఉంటుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు రిపోర్ట్ చేస్తేనే మీకు అక్కడ సీట్ ఉన్నట్టు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఒక కాలేజ్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయరు. సో రిపోర్ట్ చేయకుండా మీకు ఆ కాలేజ్ ఉండదు, మీ సీట్ ఉండదు. ఒక స్పెసిఫిక్ డేట్ ఇస్తారు. ఆ స్పెసిఫిక్ డేట్లోని మీకు ఆ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. దీని గురించి నేను మళ్ళీ కౌన్సిలింగ్ అయినాక ఒక వీడియో చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో చూసిన తర్వాత. సో ఇప్పుడైతే మనకి క్లియర్గా చెప్పాను. ఇంకోటి ఏంటంటే రిపోర్ట్ చేసిన తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అంటే ఫస్ట్ ఇయర్ బీటెక్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలా అంతా కూడా మనకి ప్రాసెస్ ఉంటుంది. సో ఇవంతా కూడా మనకి డేట్స్ ఇవ్వలేదు. సో ఓన్లీ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని ఒక డేట్ మాత్రమే ఇచ్చారు. అంటే 15 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, ఓకే. బట్ షెడ్యూల్ ఎప్పటి నుంచి? షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత నేను ప్రాసెస్ స్టెప్ బై స్టెప్, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఎప్పుడు చేయాలి, వెరిఫికేషన్ ఎప్పుడు అవుతుంది, అసలు మీది ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిందా లేదా, అండ్ అలానే వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, అంటే మీరు కాలేజ్ ఎప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి. ఇంకోటి ఏంటి అలా సెల్ఫ్ రిపోర్ట్ ఎప్పుడు చేయాలి, నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇలాంతా కూడా నేను వీడియోస్ చేసి మీకు హెల్ప్ చేస్తాను. క్లియర్గా నెక్స్ట్ వీడియోస్లో నేను హెల్ప్ చేస్తాను. సో అఫీషియల్గా వాళ్ళు ఎప్పుడైతే డేట్స్ రిలీజ్ చేస్తారో, అంటే వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత మీకు నేను డీటెయిల్గా వీడియోస్ చేసి నేనైతే హెల్ప్ చేస్తాను. సో మీకు అంతా కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్తున్నాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను వీడియోస్ అయితే హెల్ప్ చేస్తుంటాను. సో ఇప్పటికే అంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది జూలై 15 నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ కొందరు చాలా వీడియోస్ చేశారు. బట్ నేను కాలేజీలో ఉండడం వల్ల, అంటే నేను ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను. సో నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు ఈ అప్డేట్ వచ్చింది. కాలేజీలో ఉన్నప్పుడు నేను వీడియో చేయలేను కదా. సో నేను ఇప్పుడు ఈవినింగ్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వెంటనే ఈ వీడియో చేయాలని చేశాను. సో ఇంకా వీడియోని అయితే నేను టుమారో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. అంతే కాలేజ్కి వెళ్ళి అక్కడ నెట్ అనేది స్పీడ్గా వస్తుంటుంది. సో అక్కడ నేను ఈ వీడియోని అప్లోడ్ చేయాలనుకున్నాను. సో నైట్ వీడియో చేశాను, ఎడిట్ చేసుకున్నాను. అండ్ అలానే ఇప్పుడైతే అప్లోడ్ చేసేసాను. సో ఇప్పుడు మీకు ఇంకా హెల్ప్ అవుతుందని చేశాను. సో చాలా మంది ఏంటంటే డేట్ చెప్పేశారు, జూలై 15 అనేది మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుందని డేట్ అనేది చెప్పారు. బట్ నేనేంటంటే జూలై 15 మనకు ఒక డేట్ ఇచ్చారు, మనకు షెడ్యూల్ ఇవ్వలేదు. షెడ్యూల్ ఇస్తేనే మనకి మెయిన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్లో ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలి, ఇదంతా కూడా ప్రాసెస్ ఉంటుంది. సో దానికోసం నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను అఫీషియల్గా వాళ్ళు ఎప్పుడైతే షెడ్యూల్ ఇస్తారో అప్పుడు. సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి మనకి ఏపీ ఎంసెట్లో కొన్ని కాలేజీలో కొన్ని బ్రాంచెస్ కూడా ఇంకా ఇంక్రీజ్ చేశారు. కొన్ని సీట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు.
కొన్ని కాలేజీల్లో కొన్ని బ్రాంచెస్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి సీట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. సో ఈసారి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీ ర్యాంక్‌కి ఏదో ఒక కాలేజ్ కన్ఫర్మ్‌గా వస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో సీట్స్ అనేది ఇంక్రీజ్ చేశారు కాబట్టి మీకు ఒక మీ ర్యాంక్‌కి ఏదో ఒక కాలేజ్ అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా మంది స్టూడెంట్స్‌కి ఉన్న డౌటు. సో దీని గురించి మనం వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఇంకా మనకి సీట్స్ అనేది మనకైతే ఇంక్రీజ్ చేశారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మనకి. సో నెక్స్ట్ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆ వీడియో చేస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే క్లియర్‌గా కౌన్సెలింగ్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో కౌన్సెలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో కూడా అఫీషియల్‌గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో దాని గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. ఇప్పుడు మనం స్టూడెంట్స్‌కి ఉన్న డౌట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో చాలా మంది నన్నైతే రిపీటెడ్‌లీ అడుగుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ అలానే యూట్యూబ్‌లో కామెంట్స్‌లో అడుగుతున్నారు. ఆ రిపీటెడ్‌లీ క్వెషన్స్‌కి ఇప్పుడు నేనైతే ఆన్సర్స్ ఇస్తున్నాను. సో కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే, బ్రో నేను ఒక ర్యాంక్ వచ్చింది. ఒక ర్యాంక్ వచ్చింది ఓకే. వాళ్ళ క్యాస్ట్ చెప్పారు. వాళ్ళ ర్యాంక్ చెప్పారు. రీజియన్ ఏదో ఎస్‌వియువా, ఏయువా ఈ రీజియన్ కూడా చెప్పారు. బట్ నాకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కర్నూల్‌లో ఉన్నాడు ఓకే. ఒక ర్యాంక్ వచ్చింది. క్యాస్ట్ ఉంది ఓకే అని నాకు చెప్పాడు. బట్ నీకు ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో నాకెలా తెలుసు? నువ్వు కర్నూల్‌లో ఉంటావు ఓకే. నువ్వు విజయనగరంలో బీటెక్ చేయాలనుకుంటున్నావు గదా! సో నువ్వు కర్నూల్‌లో ఉండి బ్రో నా ర్యాంక్‌కి నా కాలేజ్ చెప్పు అంటే నేను ఎలా చెప్తాను? నేను చెప్పలేను గదా! మీ కెరియర్‌ని నేను డిసైడ్ చేయలేను కదా! మీ కెరియర్‌ని మీరే డిసైడ్ జేసుకోవాలి. మీరు ఎక్కడ చదవాలి? ఏంటి? అంతా కూడా మీరే డిసైడ్ చేసుకోవాలి. సో దానికే చెప్తున్నాను. మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో వెబ్ ఆప్షన్స్ ఇప్పుడు మన కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు సింపుల్‌గా 1 అవర్ కూర్చోండి. 1 అవర్ కూర్చున్న తర్వాత ఒక పేపర్, పెన్ తీసుకొని మీకు ఎక్కడ బీటెక్ కంప్లీట్ చేయాలని ఉంది. సో మీరు ఎక్కడ బీటెక్ చదవాలని అనుకుంటున్నారు. ఇదంతా కూడా కొన్ని ఆ పేపర్‌లో రాసుకోండి. మీరు ఏ కాలేజ్ పెట్టుకోవాలి, ఏ బ్రాంచ్ పెట్టుకోవాలి. అదంతా కూడా ఒక పేపర్‌లో రాసుకొని మీరు కౌన్సెలింగ్‌కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైతే కౌన్సెలింగ్ కాలేజ్ పెట్టుకోవాలి అనుకునేటప్పుడు ఆ పేపర్ తీసుకొని వెళ్లి మీరు అక్కడ ఇచ్చారంటే ఆ కాలేజెస్ అన్నీ పెడతారు. ఆ బ్రాంచెస్ అన్నీ పెడతారు. అందులో మీకు ఏదొచ్చినా కూడా మీకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు మీరు అనుకున్నారు కదా ముందే 1 అవర్ 1 అవర్ కూర్చొని ఆ కాలేజ్‌లో నాకు సీట్ వస్తే మంచిది అని డ్రీమ్ చేసావు. సో అప్పుడు నీకు వచ్చిన దాంట్లోనే ఏదో ఒకటి వస్తుంది కదా! బట్ అలా అని ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇది అడుగుతున్నారు రిపీటెడ్‌లీనండి. 1,00,000 అబోవ్ 1,00,000 అబోవ్ అంటే 1,50,000 ర్యాంక్ అనేది వచ్చింది. సో వచ్చింది ఓకే. ఇప్పుడు మెయిన్ కాలేజ్‌లో మెయిన్ బ్రాంచ్ వస్తుందా? రాదు కదా! సో కొంతమంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే 1,00,000 అబోవ్ వచ్చేసిన ర్యాంక్‌కి సో టాప్ కాలేజ్ పెట్టేసి గమ్మునుండిపోతారు. టాప్ కాలేజ్‌లో సీట్ వచ్చేస్తుందిలే నాకు ర్యాంక్ వచ్చింది కదా! టాప్ కాలేజ్‌లో సీట్ వచ్చేస్తుందని గమ్మునుండిపోతారు. అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్‌లో ఒక్క కాలేజ్ కూడా రాదు. సో మీ ర్యాంక్ బేస్ చేసుకొని, మీ క్యాస్ట్ బేస్ చేసుకొని మీరు కాలేజ్‌లో సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఏదో ఒక కాలేజ్ అనేది వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఇది. 1,00,000 అబోవ్ వచ్చేసి టాప్ కాలేజెస్ పెట్టి టాప్ బ్రాంచెస్ పెట్టేస్తారు. ఇంకో వాళ్ళ ర్యాంక్‌కి తగ్గట్టుగా వాళ్ళ కాలేజ్ పెట్టుకోరు. అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ కాలేజ్ రాదు. సెకండ్ ఫేజ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఫేజ్‌లో ఏదో కాలేజ్ పెడతావు. అప్పుడు ఇంకా సడెన్‌గా అంతా అయిపోతుంది. అప్పుడు సెకండ్ కాలేజ్‌లో నీకు ఇష్టం లేని కాలేజ్‌కి కూడా నువ్వు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కౌన్సెలింగ్‌లో అంతా థింక్ చేసుకొని మీకు ఏ కాలేజ్ కావాలి, మీరు ఎక్కడ చదవాలనుకుంటున్నారు ఇదంతా కూడా థింక్ చేసుకొని సో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కెరియర్‌ని నా చేతిలో పెట్టకండి. మీ కెరియర్‌ని మీ చేతిలోనే పెట్టుకోండి. మీరు మీ కెరియర్‌ని గ్రో చేసుకోండి. గ్రో చేసేటప్పుడు నేను హెల్ప్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ మీరు ఎక్కేటప్పుడు నేను ఎనర్జీని ఇస్తాను మీకు. నేను ఎనర్జీని ఇచ్చినప్పుడు మీరు ఎక్కాలి. సో నేనే మిమ్మల్ని పట్టుకొని ఎక్కించలేను కదా! నేను ఎనర్జీ మాత్రమే ఇవ్వగలను. మీరు ఎక్కడానికి ఎనర్జీ ఇస్తాను నేను. అంటే వీడియోస్ చేసి హెల్ప్ చేస్తాను. ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది నేను హెల్ప్ చేస్తాను. బీటెక్‌లో కూడా అంతే ఈ స్కిల్స్ నేర్చుకో, ఆ స్కిల్స్ నేర్చుకో అని నేను చెప్తాను. ఆ స్కిల్స్ అన్నీ నువ్వే నేర్చుకోవాలి. సో ఇప్పుడు నేను హెల్ప్ చేయడం ఏంది? ఎనర్జీ ఇవ్వడం మాత్రమే. మీ కెరియర్‌ని మీరే డిసైడ్ చేసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్‌కి అయితే ఈ డౌట్ అడిగారు. సో దానికోసమే నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో ప్రతి కామెంట్‌కి అయితే నేను రిప్లై ఇస్తాను. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా ఏపీ ఎంసెట్ రాసుంటే వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మీకు బీటెక్ రిలేటెడ్ గాని, ఎంసెట్ రిలేటెడ్ గాని ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. నేను ప్రతి కామెంట్‌కి అయితే రిప్లై ఇస్తాను. ఇంకోటేంటంటే అఫీషియల్‌గా డేట్స్ రిలీజ్ చేస్తే ఒకవేళ కౌన్సెలింగ్ డేట్స్ అనేది రిలీజ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్‌లో స్టోరీలో నేను మెన్షన్ చేస్తాను. ఒకవేళ నేను కాలేజీలో ఉండి డేట్స్ అనేది అప్డేట్ చేస్తే ఒకవేళ అఫీషియల్‌గా ఇస్తే నేను అప్పుడు వీడియో చేయలేకపోవచ్చు. సో అప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయితే మెన్షన్ చేస్తాను అఫీషియల్‌గా డేట్స్ అన్ని. సో మన ఇన్‌స్టాగ్రామ్ ఛానెల్ లింక్ అనేది నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చుంటాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలానే మన వాట్సాప్ ఛానెల్ లింక్ కూడా ఇచ్చుంటాను. సో వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. ఏ అప్డేట్ వచ్చినా కూడా వాట్సాప్ ఛానెల్‌లో ఇస్తుంటాను. అండ్ అలానే నెక్స్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో అయితే మెన్షన్ చేస్తుంటాను. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. సో ఇంకా ఎవరైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకే గైస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.